సెట్ టీవీ7 హెల్త్ ప్లానెట్. మ్యూజిక్ థెరపీ అనేది ఇప్పుడు వచ్చింది ఏమీ కాదు. పురాణాల్లో కూడా రాగ చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు. కళలన్నింటిలో సంగీతానికి చాలా శక్తి ఉందని సామవేదం వివరిస్తుంది. అలాగే ధ్వని తరంగాలు నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావితం చేస్తుందో స్వరశాస్త్రం వివరిస్తుంది. మంత్రాలు, శ్లోకాలు, రాగాలు ఇవి మనసుపైనే కాదు శరీరం మీద కూడా ప్రభావితం చేస్తాయని సంగీత శాస్త్రం వివరిస్తుంది. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో తెలుసుకోబోతున్న రాగాలు ఏంటి, అవి మన శరీరం పైన ఎలాంటి ప్రభావితం చూపిస్తాయో వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ థెరపిస్ట్ రాజం శంకర్ గారు. హలో మ్యామ్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ మ్యామ్, ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నారు అద్భుతమైన రాగాలు ఏంటి, వాటికి ఉన్న విశిష్టత ఏంటి? చెప్పే ముందే నేను ఒక పాట పాడనా? పాడండి మ్యామ్. శ్రీ గణనాద సింధూరావర్ణ కరుణ సాగర కరివదన. ఏ ఇంట్లో పిల్లలు సంగీతం నేర్చుకుంటారో వీళ్ళందరికీ చాలా పరిచయమైన రాగం మలహరి. మలహరి యాక్చువల్లీ చూస్తే మలహారి అని పేరు దీనికి. దీని గురించి నేను చెప్పే ముందే ఒకసారి శ్రీవిద్య పాడిన పాట వింటామా? విందాం మ్యామ్. పంచమాతంగముఖ గణపతిన పంచమాతంగముఖ గణపతి నా పరిపాలితోహం సుముఖేన శ్రీ పంచమాతంగముఖ గణపతి నా పరిపాలితోహం సుముఖేన శ్రీ పంచమాతంగముఖ గణపతి. పంచభూతాత్మక ప్రపంచోదయాదికరణ పంచభూతాత్మక ప్రపంచోదయాదికరణ విరుచి హరిరుద్రను తేన పంచవక్త్ర శివసుతేన పంచ మాతంగముఖ గణపతి. విరించి హరిరుద్రను తేన పంచవక్త్ర శివసుతేన పంచ మాతంగముఖ గణపతి నా పరిపాలితోహం సుముఖేన శ్రీ పంచమాతంగముఖ గణపతి. మీరు చెప్పినట్టుగానే సచ్ ఏ నైస్ సాంగ్ ఇది. వెరీ గుడ్ రాగం కదమ్మా. ఇది మలహరి అన్నది అంటే మన పిల్లలు ఫౌండేషన్ లెసన్స్ సరిగమ పనిస నేర్చుకుంటారు. మళ్ళీ దాని తర్వాత జంటగా నేర్చుకుంటారు. మళ్ళీ జంట వరుస తర్వాత హై పిచ్ నోట్స్ అని ఉంటుంది, మళ్ళీ అలంకారం ఉంటుంది. ఇదన్నీ ఒక ప్రొసీజర్ అనమాట. ఇంట్లో ఫస్ట్ వాళ్ళకి ఆ మాయామాల వాళ్ళ బేసిక్ రాగం నుంచి నెక్స్ట్ నేర్చుకునేది మలహరి రాగం. ఇది పిల్లారి గీతం అంటే చిన్నపిల్లలు నేర్చుకునే సింపుల్ గీతంకి ఇది ఒక బేస్. ఇప్పుడు నేను పాడిన గీతమేమో మలహరి రాగం. ప్రొఫెసర్ సామమూర్తి వాడు పెద్ద మ్యూజికాలజిస్ట్. హీ హాజ్ రిటన్ మెనీ వాల్యూమ్స్ ఆన్ సౌత్ ఇండియన్ మ్యూజిక్. దీంట్లో విశేషంగా ఈ రాగం గురించి ఇది లక్షణ రాసినప్పుడు మలహారి రాగంకి ఉన్న చాలా విశేషమైన వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి చెప్పారనమాట. అది ఏంటంటే దిస్ ఇస్ మల అంటే టాక్సిన్, అందరికి తెలిసిన విషయం. మలం అంటే టాక్సిన్, హారి అంటే రిమూవల్. అంటే మన బాడీలో ఉన్న మన మైండ్లో ఉన్న టాక్సిన్స్కి రిమూవ్ చేసే అంత పవర్ ఈ రాగంకి ఉంది. దానికి ఇప్పుడు ఎర్లియర్ ఎపిసోడ్స్లో నేను మాయామాల గురించి చెప్పాను. నాదారు సందనానికి
మన బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్, చక్రాలు ఎలా దానికి శక్తి ఇవ్వాలంటే, ఆ ఎనర్జీ సెంటర్లో ఉన్న ఎనర్జీకి బూస్ట్ చేయాలంటే హౌ టు సింగ్ ద స్వరాస్ అని. ఈ చిన్న ప్రాక్టీస్ తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ అది రిమూవ్ చేసే విధంగా ఈ రాగంకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లారి గీతంలో మొదటి ఇది పెట్టినది. ఈ ప్యాటర్న్ మొత్తం చేసినదేమో పురంధరదాస గారు. దానికే హీ హెస్ గాట్ ద టైటిల్ ఆఫ్ సంగీత పితామహ. అంటే హీ ఫెల్ట్ దాన్ని ఈ చిన్న చిన్న పిల్లలకి ఎవరు నేర్చుకుంటారో వాళ్ళు ఇంకా రాగాలు నేర్చుకునే ముందే బేసిక్ లోపల ఉన్న టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ అన్నీ పోవాలని అనుకునే ఈ సిస్టమ్ పెట్టారని మేము అనుకుంటున్నాం. అంటే ఈ బేసిక్ లెసన్స్ ఇన్ మాయామోళ కూడా అండ్ ఫస్ట్ మలహరి రాగం దీంట్లో 4-5 గీతాలు ఉంటుంది. ఆ గీతాలన్నీ నేర్చుకున్నాక మళ్ళీ వాళ్ళు ఫర్దర్ రాగాస్కి, అంటే ద బాడీ ఈజ్ రెడీ టు ఎక్స్ప్లోర్ ద వేరియస్ అదర్ రాగాస్ దాన్ దేర్ ఫ్రీక్వెన్సీ. ఇదన్నీ వాళ్ళకి అంటే బాడీ యాక్సెప్ట్ చేస్తానికి కెపాసిటీ. ఇప్పుడు ఏదైనా ఉంటే కూడా మనం చూస్తాం కదా, ఒక చెట్టు ఉంది, దాంట్లో ఇప్పుడు పూలు వస్తుంది, కాయలు వస్తుంది, ఆకు వస్తుంది, అన్నీ వస్తుంది. బట్ సపోజ్ దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అంటే ఫంగస్ ఫార్మేషన్ చెట్లు మనం చూస్తాం, దూది లెక్క వస్తుంది. అది ఏమవుతుందంటే అది ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు ఎక్కువ అవుతూనే ఉంటుందో ఆ లీఫ్ అన్నీ దాని క్వాలిటీ పోతుంది. పెద్దగా ఉన్న లీఫ్ చిన్నగా ఉంటుంది. మెల్లమెల్లగా దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే మొత్తం చెట్టు స్ప్రెడ్ అయిపోతుంది అండ్ ఇట్ బికమ్స్ అన్హెల్తీ ప్లాంట్. ఇప్పుడు దీనికి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటారు, దానికి పెస్టిసైడ్స్ కొట్టి ఆ ఫంగస్ రిమూవ్ చేసి మళ్ళీ దానికి ఇంకా దాని తర్వాతనే దానికి ఫర్టిలైజర్ అని పెడతారు, ఎరువు పెడతారు. ఎందుకంటే అది ఇంకా మంచిగా అది గ్రో అయిపోవాలని. అప్పుడే ఒక హెల్తీ ట్రీ, హెల్తీ ప్లాంట్, దానివల్ల హెల్తీ ఫ్లవర్, హెల్తీ ఫ్రూట్స్ ఇలా అది ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ మన బాడీలో ఎనర్జీ అన్నీ ఉంటున్నప్పుడు దీనికి ఒక హెల్తీ ఇది రావాలంటే మలహరి రాగం ఇట్ వర్క్స్ లైక్ ద డీటాక్సిఫికేషన్ ఫ్యాక్టర్ అనమాట. దీంట్లో స్పెషలీ ఇప్పుడు నా దగ్గర వచ్చే ఆటిజం, న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న చిల్డ్రన్, వాళ్ళకి లోపల వెరైటీ ఆఫ్ టాక్సిన్స్ ఉంటుంది. దానికి ఇది నేను నిజంగా ఐ మస్ట్ సే దట్ 90% వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ వన్స్ ఇది మలహరి రాగం వాడు. కానీ మనం సాధారణంగా పాడేటట్ల ఇది మనము సాధారణ నార్మల్ చిల్డ్రన్కి రెగ్యులర్ ప్రాక్టీస్గా మా పద సరి అలా పాడవచ్చు. కానీ ఇది ఈ ట్రీట్మెంట్కి అంటే థెరపీ విధంగా పాడాలంటే ఎర్లియర్ నేను మెన్షన్ చేసినట్టు నాదానుసంధాన విధంగా పాడాలి. అంటే మా అన్నప్పుడు అనాగత చక్రం నుంచి, పాన్ అన్నప్పుడు విశుద్ధి చక్రం నుంచి, అంటే మా పా దా అలా విశుద్ధి, అనాగత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం అని ఈ స్వరాలకి చక్రాలకు ఉన్న కాంబినేషన్ మన మైండ్లో పెట్టుకొని పాడితే దీనికి బ్యూటిఫుల్ ఎఫెక్ట్ ఉంది. నిజంగానే చెప్తున్నా, ఇట్ ఈస్ మై ప్రాక్టికల్. అంటే నేను లాస్ట్ మోర్ దెన్ డికేడ్ వాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. దీంట్లో ఉన్న మంచి ఇది. ఇంకొక మన అందరికీ బేసిక్గా ప్రాబ్లం వస్తుందంటే, అంటే నార్మల్ రెగ్యులర్గా హెల్తీ ఉన్న పర్సన్కి ఫస్ట్ సిమ్టమ్ ఎక్కడ వస్తుంది, ఏది మనకు రోగం ఇచ్చేది, రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ రోగం is the constipation. Okay. Let's take a short break. Welcome back. కాన్స్టిపేషన్ అంటే డైలీ మనకు ఇది మల మూత్రం అని మన బాడీలో ఏది ఉందో అది దానిది పోవాలి, మన బయట పోవాలి. ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్ యాజ్ అ పద్ధతి, యాజ్ అ రెగ్యులర్ ప్రాక్టీస్. ఇది మలమూత్రం మన శరీరం నుంచి పోయేది
కంపల్సరీ ప్రాక్టీస్గా ఉండాలి. దీనికి ఇది లేదంటే దానివల్ల ఎన్నో విధమైన రోగాలు అక్కడి నుంచే వస్తుంది. దానికే అంటారు మేక్ షూర్ యు ఆర్ నాట్ హ్యావింగ్ కాన్స్టిపేషన్. అంటే ఎవ్రీడే ఈ మలమూత్రం అని అది చేయాలి. పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఎవరు ఉంటే కూడా ఇది కంపల్సరీ. ఫస్ట్ డాక్టర్స్ అదే అంటారు, అడుగుతారు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈవెన్ హెడేక్ చెప్పండి, ఇవై బ్యాడ్ బ్రెత్ అంటే మంచిగా అది వాసన ఒక విధం మనకే అనిపిస్తుంది, ఏంటబ్బా మనకు మంచిగా లేదు అని అనిపిస్తుంది. పోలేదు, మనం పొద్దున్న లేచి ఇది మన ఇది కాలేదంటే అన్నీజీ ఉంటుంది. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ హెడేక్, ఒక విషయం చేసేదానికి మనకు ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉండదు. అంటే దిస్ ఈజ్ అ డేంజరస్ డిసీజ్ అనమాట. కాన్స్టిపేషన్ 2 రోజులకి 3 సార్లు ఇట్లా ఉంటూనే ఉంటే ఇట్ ఈస్ అ డేంజరస్ థింగ్ ఫర్ ద హోల్ బాడీ. ఎందుకంటే మీకు టాక్సిన్స్ లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ యువర్ బాడీ. మనం భోజనం చేస్తూనే ఉంటాము, ఇది రెడీ అంటే ప్రిపేర్ యాజ్ అవుట్కమ్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్. ఏది మనకు వేస్టేజో ఇట్ హ్యాస్ టు గో అవుట్. పోలేదంటే లేటర్ ఆన్ ఇట్ క్రియేట్స్ చాలా పెద్ద ప్రమాదం, అంటే ఎయిల్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికే చిన్న వయసు నుంచి ఎందుకు పుట్టిన పాప కూడా వాళ్ళ డాక్టర్స్ అదండి మేక్ షూర్ ఎవ్రీడే ఇట్ పాసెస్ స్టూల్స్. ఇది చాలా విషయం కావాలి. అదే అంటారా మలహారి అంటే మన బాడీలో ఉన్న ఇది టాక్సిన్స్ పోవాలంటే ఈ రాగంకి అంత పవర్ ఉందన్నమాట. దీంట్లో దానికే నేను అనుకుంటా పురంధరదాస అంత పెద్ద మహాత్మా, సంగీత పితామహ అని ఇంత టైటిల్ వచ్చిందంటే చాలా ఆలోచించే ఈ రాగంకి ఫస్ట్ గీతంగా పెట్టారు. ఈ పిల్లలు నేర్చుకుంటారు బేసిక్స్, ఆల్ఫాబెట్స్ లెక్క. ఈ సరిగమ పదనిస అంటే ఇట్స్ మోర్ లెక్క ఆల్ఫాబెట్. మన ఏదైనా భాష నేర్చుకుంటా అంటే ఎలా మనం ఏబిసిడి అంటామో, ఈ అంటామో, అలాగనే ఈ సరిగమ స్వరాలు ఇదన్నీ ఒక విధంగా మనం నేర్చుకున్నాక దానికి ఒక బ్యూటిఫుల్గా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లెక్క చేస్తాము. అలా ఈ గీతం అన్నది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అట్లా చేస్తున్నప్పుడు ఈ మలహరి రాగంలోనే ఫస్ట్ 4 గీతమ్స్. దీనికి ఒక ఇదే మెయిన్ రీజన్ అనమాట. దిస్ ఈస్ అండ్ నేను అదే అనుకుంటా, చిన్నపిల్లలకి ఫీవర్ వస్తుంది. ఇది చాలా మంచి కేసెస్ వాళ్ళు అన్నారు. పిల్లలు ఫీవర్ వస్తున్నప్పుడు అనాయాసగా పడిపోతూనే ఉంటారు, వీక్గా ఉంటారు, జ్వరం ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు క్రోసినో ఏది డాక్టర్ చెప్పారో ఆ మంది ఇస్తారు. ఇచ్చినాక కూడా ఇట్ టేక్స్ టైమ్ సమ్ టైమ్స్ ద ఫీవర్ టు గో డౌన్. అట్లా ఇది చేస్తున్నప్పుడు నిజంగానే ఒకరికి నేను చెప్పిన ఈ అడ్వైస్ చేశాను, మీరు మలహరి పాడండి. ఆ పిల్లకి ఎట్లా ఆ మదర్ నాకు ఫోన్ చేసి అదే చెప్పారు, మీరు చెప్పినట్టు నేను మలహరి పాడుతుంటే మా బాబుకి ఎంత హాయిగా అనిపించిందంటే నేను స్టాప్ చేస్తే లేదమ్మా ఇంకా పాడమని ఆ ఫీవర్లో కూడా అని చెప్పి నిజంగా ఒక 45 minutesలో హీ వాజ్ ద కంప్లీట్ ఫీవర్ ఇస్ గాన్. ఆఫ్టర్ ఈవెన్ వాళ్ళు ఫీవర్ మెడిసిన్ ఇచ్చారు, లేదని చెప్పలేదు. ఫస్ట్ డాక్టర్ చెప్పినట్టు ఫీవర్ మెడిసిన్. కానీ ఈ పాట విన్నప్పుడు ఆ పాప అజిటేటెడ్, ఆ ఫీవర్ వల్ల అజిటేటెడ్ కాకుండా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు తీసుకున్న మెడిసిన్ కూడా ఎంత బాగా పనిచేసిందంటే దానికి నేను ఎప్పుడు అంటాను, రోజు పొద్దున్న లేచి ఇది అకార్డింగ్ టు ద నాదానుసంధాన విధంగా ఈ మలహరి రాగం పాడారంటే దానికి ఉన్న ఈ విశేషత్వం చాలా మంచిగా. అంటే బేసిక్ నేను చెప్పినట్టు దీంతోనే ఈ లో బీపీ ఈ ఒక కారణం ఇది వస్తుంది. బ్యాడ్ బ్రెత్, అన్ఈజీ ఫీలింగు, హెడేక్, అన్కంఫర్టబుల్. అంటే ఫుల్ డే మనం ఎనర్జెటిక్గా ఉండాలి. అంటే మనము మంచిగా ఇది మన బయట పోయిందంటేనే వీ గెట్ గుడ్ ఫుడ్ తినాలని అనిపిస్తుంది, మనకు డైజెషన్ అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది అన్నీ. ఎందుకంటే ఒక్కసారి మన బాడీ నుంచి ఇలాంటి టాక్సిన్స్ పోయిందంటే ఆటోమేటికలీ ద నెక్స్ట్ ఫీడ్కి మనం రెడీ అయిపోతాం. అంటే ఎప్పుడు అంటాము అన్నీ ఒక సాధారణంగా ఒక హెల్తీ పర్సన్ అంటే టైంకి వాళ్ళకి ఆకలి కావాలి, దే షుడ్ ఫీల్ హంగ్రీ. టైంకి వాళ్ళు నీళ్ళు తాగాలి, ఇంటేక్ ఆఫ్ వాటర్ షుడ్ బి దేర్. కరెక్ట్ టైంకి వాళ్ళు నిద్ర ఉండాలి, 6 to 8 hours మినిమం నిద్ర ఉండాలి. దాంతోపాటు కరెక్ట్ టైంకి ఈ మలమూత్ర విసర్జనం కూడా కావాలి. ఇదన్నీ అయిందంటే మోర్ దెన్ 70% హీఈస్ అ నార్మల్ హెల్తీ పర్సన్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంటేనే సరిగ్గా నిద్ర పట్టలేదు, సరిగ్గా హంగర్ కాలేదు, అంటే మనకు ఆకలి కాలేదు, నీళ్ళు తాగాలని అనిపించలేదు, ఇదన్నీ ఇట్స్ నాట్ ఎ
కరెక్ట్ హ్యాబిట్. అప్పుడే అది ఒక ఫస్ట్ స్టెప్ ఇండికేషన్ అనమాట. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ యువర్ బాడీ. అంటే మీరు కొంచెం దానికి ఆలోచన స్టెప్ తీసుకోండి, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ యూ. ఇదే కాన్స్టిపేషన్ అంటే టేక్ కేర్ ఆఫ్ ఇట్. కొందరు ఇప్పుడు స్పెషలీ ఫ్యామిలీస్ ఫ్రమ్ కేరళ సైడ్ వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ జీరా వాటర్ అని, అది ఒక చాలా మంచి ప్రొసీజర్ అమ్మా. నైటు నార్మల్ మన అందరు చేసుకోవచ్చు. జీలకర్ర మనం రోజు వాడే విషయమే. అంటే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని దాంట్లో ఒక్క స్పూన్ జీలకర్ర వేసి బాయిల్ చేసి నైట్ అట్లా ఉంచేసి మార్నింగ్ దానికి వడిగట్టి, అంటే నీళ్ళు కలర్ మారుతుంది, వడిగట్టేసి వాముగా అంటే కొంచెం మనం తాగేటట్లా వేడి చేసి ఎంటీ స్టమక్లో తాగేసి ఆ నీళ్ళు మనం ఇంటేక్ చేసి మళ్ళీ ఈ మలహరి రాగం పాడారంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ ద టాక్సిన్స్ ఇన్ యువర్ బాడీ. అంటే మలహరి ఇది అంటే లెటర్ మలహరి అని ఇది వచ్చింది కానీ దీనికి ఇది. సో దిస్ ఈస్ యాక్చువల్లీ మాయామళగోళ రాగం నుంచి వచ్చిన రాగం మలహరి రాగం. దీనివల్ల ఏమవుతుందంటే వన్స్ ఈ ప్రొసీజర్ కరెక్ట్ అయిందంటే ఇంకా హైపర్ యాక్టివ్ చిల్డ్రన్లో, ఇది నేను మామూలుగా నేను ప్రాక్టీస్ చేసే దీంట్లో చెప్తున్నాను, చాలా హైపర్గా ఒక చోట కూర్చోకుండా ఇక్కడ రెస్ట్లెస్గా తిరిగే పిల్లలు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్తో అఫెక్టెడ్ పిల్లలు, హైపర్ యాక్టివ్ అంటారు, ADHD అఫెక్టెడ్ చిల్డ్రన్. సో వీళ్ళందరికీ ఈ రాగం బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ఉన్న అంటే టాక్సిన్స్ పోయిందంటే వాళ్ళు చాలా వరకు అంటే దిస్ ఈజ్ నాన్ ఇన్వేజివ్. మనం ఇప్పుడు పాడుతున్నప్పుడు మలహరి పాడుతుంటే ఆటోమేటికలీ వాళ్ళు ఇలా నాదానుసంధాన విధంగా ఈ రాగం పాడినట్టు ఆటోమేటిక్లీ వాళ్ళకి వన్స్ ఇన్ 3 days పోయేవాళ్ళు డైలీ బాత్రూమ్ విజిట్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా చూస్తే ఈ రాగం విన్నా కానీ పాడినా కానీ పేరులో ఉన్నట్టుగానే మలహరి అనమాట. అంటే మన ఒంట్లో ఉన్న టాక్సిన్స్కి కరెక్ట్ వేలో పంపించేసి మనం హెల్దీగా ఉండడానికి ఇది సపోర్ట్ చేస్తుందమ్మా. దాన్ని ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ రాగం మలహరి. అన్ఫార్చునేట్ దీంట్లో ఎక్కువ కంపోజిషన్స్ అని లేదు, కానీ చిన్న అంటే పిల్లారి గీతం అని దీంట్లో వాళ్ళు నేర్చుకుంటారు. ఇది దానికి మేబీ అంటే చిన్న పిల్లలు అప్పటి నుంచే ఈ మంచి అలవాటు ఉండాలని ఒక్కవేళ ఈ గీతంస్ ఉంటుందని మా అభిప్రాయం. అది అలాగే ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకోబోతున్న రెండవ రాగం ఏంటి? ఎంత పవర్ఫుల్ ఈ మలహరి ఉందో అంతేనే ఇంకొక చాలా పవర్ఫుల్ రాగం అమ్మ, భైరవి. పేరు వింటేనే చాలా పవర్ఫుల్గా ఉంది మ్యామ్. ఈ భైరవి రాగం అంటే వెరీ స్కాలర్లీ, ఇట్స్ అ వెరీ ఏన్షియంట్ రాగం అంటారు. వేదిక్ పీరియడ్ తర్వాత ఆ టైం నుంచి వచ్చింది చెప్పవచ్చు. భైరవి రాగం పాడటానికి కూడా ఒక అంటే టు సమ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న వాళ్ళకి దానిది ఒక విశేష విద్వత్వం వస్తుంది. ఎందుకంటే ఇట్స్ కొంచెం డిఫికల్ట్ రాగం, కానీ దాంట్లో ఉన్న ఒక విశేషత్వం ఏంటంటే పాడేవాళ్ళకి వినేవాళ్ళకి ఇద్దరికి చాలా ప్రభావం చూపించే రాగం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఈ కంపోజిషన్ వింటాం. ఏ నాటి నోము ఫలమో, 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 ఏ దాన 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 ఫలమో, ఏ నాటి నోము ఫలమో. భైరవి
రాగం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మ్యామ్, మీరు చెప్పినట్టుగానే రాగం అంత పవర్ఫుల్గా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ పేరులో ఉన్నట్టుగానే. దీని గురించి చెప్పండి మ్యామ్. భైరవి రాగమేమో కొందరేమో అది నట భైరవి జన్యం అంటారు, కొందరేమో కరహర ప్రియ జన్యం అంటారు. ఏది ఎట్లా ఉంటే కూడా దీంట్లో మెయిన్గా ఒకటి విశేషత్వం ఏంటంటే ఇది భాషా అంగరాగం అంటాం. అది అన్యస్వర ప్రయోగం అంటే మ్యూజిక్తో సంగీతంతో కనెక్షన్ ఉన్న వాళ్ళకి నేను చెప్పిన టర్మ్ అర్థమవుతుంది. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎవరికి అర్థం కాలేదంటే దీంతో ఏం ప్రాబ్లం లేదు. బేసికలీ ఇంకా ఒక విషయం ఏంటంటే మన కర్ణాటక సంగీత శాస్త్రీయ సంగీతంలో 22 శృతులని ఒక ఇది ఉంది. సో ఆ 22 శృతి పలికే రాగం అని భైరవి రాగంకి అలాంటి ఒక విశేష ఇది కూడా ఉంది. అంటే అది మన బ్యాక్ బోన్స్ పైన దీంట్లో 22 కార్డ్స్ ఉన్నాయి. దానికి దీనికి సంబంధం ఉందని ప్రాచీన కాలంలో లక్షణ గ్రంథంలో దీని గురించి వాళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. ఈ భైరవి రాగము ఒకటి చెప్పినట్టు పాడేది దానికి ఒక విద్వత్వం ఉంటేనే అది, ఎందుకంటే దానికి ఉన్న స్వరాలు దానికి ఎలా దానికి ప్రయోగించాలని పర్ఫెక్షన్ రావాలంటే కొన్ని ఇది చేయాలి. అలాగని దానికి వినేవాళ్ళకు కూడా అంటే యూజువలీ భైరవి కొంచెం అనుభవించి వినేవాళ్ళకి నేను చూశాను ఎలా క్యారెక్టర్ ఉంటుందంటే ఏదైనా విషయంకి చాలా ఆలోచించి దీర్ఘంగా దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం ఏదో చేశాను అని అట్లా కాకుండా ఇది మనం తీస్తున్నాం కదా, దీంట్లో దీంతో మనకు ఏం ప్రయోగం ఉంది, ఏది పాజిబులా, నెగటివ్ సైడ్స్, పాజిటివ్ సైడ్స్ ఆలోచించే. అంటే మనం నార్మల్గా అదే అంటాం ఈ భైరవి రాగం ఎక్కువ వినే వాళ్ళకి అలాంటి ఒక మెచ్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇప్పుడు మనం ఇలా మనం నిర్ణయం తీసుకుంటున్నాము. సో ఈ నిర్ణయం వల్ల మనకు మనం తీసుకున్న దీనివల్ల మన ఫ్యామిలీకి ఏదైనా అవుతుందా, దీంతో లేటర్ ఆన్ ఏదైనా ఒక రియాక్షన్ వస్తుంటే నెగటివ్ రియాక్షన్ వస్తుంటే దానికి ఎలా మనం హ్యాండిల్ చేస్తాము, ఈ ఒక్క ఇది అందరికీ ఉండాల్సిందే. ఎందుకంటే మన లైఫ్ ఈజ్ నాట్ ఆల్ ద టైమ్ బెడ్ ఆఫ్ రోజెస్ అంటారు కదా. అంటే కాంప్లికేషన్స్ వస్తుంది, క్రైసిస్ వస్తుంది, డిఫికల్టీస్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ సిట్యువేషన్లో ఒక మంచి డిసిషన్ తీసుకుంటానికి అంత పరిపక్వం ఉండాలి మన వీళ్ళ ఆలోచనలో, మనం చేసే పనిలో అన్నిట్లో ఒక విధమైన అది ఉండాలి. దానికే అంటారు అనుభవంతో నేర్చుకునేది ఒకటి, బుక్స్లో మనం నేర్చుకునేది ఒకటి. కానీ మన లైఫ్ మన దీంట్లో మనం జీవితంలో ఎన్నో పాఠాలు మనము బుక్స్లో, యూనివర్సిటీలో, స్కూల్లో నేర్చుకోము. మన అనుభవము, ఇన్సిడెంట్స్ ఇన్ ద లైఫ్ మనకు నేర్పిస్తుంది లెసన్స్. సో ఇదన్నీ తీసుకొని దానికి ఒక బేస్గా పెట్టుకొని మనం ఇంకా ఆలోచించే ఇది అన్నిటికీ స్కాలర్లీ ఒక అప్రోచ్ రావాలంటే ఈ భైరవి రాగంకి అలాంటి ఒక విశేష ఇది గుణం ఉందమ్మా. ఇది ఇంకొకటి నేను చెప్పాలంటే ఇప్పుడు డౌన్ సౌత్ కొన్ని టెంపుల్స్ ఉందమ్మా, అక్కడ ఇప్పుడు మన అష్టదిక్ అంటాం కదా, 8 డైరెక్షన్స్. ఇప్పుడు 8 డైరెక్షన్స్కి వాళ్ళు ఇది ఆరతి తీస్తారు, పూజ చేస్తారు, ఇది చేస్తారు. సో స్పెషల్లీ ఈ సదన్ అంటే దక్షిణ దిశకి వాడు అన్ని దిశకి ఒక్కొక్క రాగం ఉంటుంది. వాడు ఇది పూజ చేస్తున్నప్పుడు కూడా దానికి ఒక ఏది వాడు అంటే ఆరాధన చేస్తారో దానికి అన్నిటికీ ఒక్కొక్క రాగం ఉంది. అంటే దిశకి రాగం ఉంటుంది అంటారు. ఈ దక్షిణ దిశకి రాగం వాడు పాడేది భైరవి. దక్షిణ దిశకి రూలర్ ఎవరని తెలిస్తే అడిగితే యముడు దక్షిణ దిశకి ఉన్న అధిపతి అని చెప్తారు. ఆ దక్షిణ దిశకి అధిపతి యమ. దక్షిణ దిశకి సూటబుల్ రాగం భైరవి. ఈ భైరవి రాగం
వాళ్ళది చెప్పే ఏది విశేషం ఏమంటే ఈ భైరవి రాగంలో అంత గొప్పతనం ఉంది. యమ ఆ దక్షిణ దిశలో ఉండి ఇది విన్ని అంత ఆనందపడి అంత చేసుకొని, అంటే యమది ఏమీ వాళ్ళు చేసే పని ఏందని మనందరికీ తెలుసు. అన్ని దేవతలకి ఏదో ఒక విశేషమైన డ్యూటీ అలాట్మెంట్ అయిందనుకోండి, యమకి అలాట్మెంట్ చేసిన పని ఏందని మన అందరికీ తెలిసినదే. కానీ అంత ఆనందించిపోయి వాళ్ళు ఒక్కొక్కసారి అదే అంటారు, మనకి ఎవరైనా అంత చాలా రోగం పట్టి అది ఒక లాస్ట్ స్టేజ్లో ఉన్నారంటే కూడా కష్టపడి పోకుండా ఆనందంగా పోతారంటారు. లేదు వాళ్ళకి ఒక్కసారి అలాగనే ఉంచేసి యమ ఆనందించి ఈ రాగం విన్నేసి అలాగనే వెళ్ళిపోతారు. అది కూడా అంటే ఆ నమ్మకం ఉంది. ఈ భైరవి రాగం అదే అంటారు. మళ్ళీ ఇంకొకటి మన పాతకాలంలో ఎవరికైనా ఏదైనా నొప్పి వచ్చింది, బాధ ఉంది, ఈవెన్ జ్వరం వచ్చిందంటే అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేస్తారు, ఇంత నీళ్ళు తీసుకుంటారు, దాంట్లో 2 తులసి వేస్తారు. వేసేదంటే ఇదేదో ఏది అనిపించిందో ఆ మంత్రం అది చేసేసి, ఇందమ్మా ఇది సర్వరోగ నివారణి, ఇది తీసుకోమ్మా, వేసుకో రామా కృష్ణాని ఏదో వాళ్ళకి ఏది అనిపించిందో ఆ దేవుడి పేరు చెప్పేసి దానికి ఇదే గంగాజలం అనుకొని మనం 2 తీర్థం తీసుకోమంటారు. ఇప్పుడు గుడికి వెళ్తాం, మనం తీర్థం తీసుకుంటాం. ఎందుకు? మన లోపల ఏది బాధ ఉందో, మనసుకు బాధ కానీ శరీర బాధ కానీ దాని నివృత్తి అవుతుందని. దీనికంటారు సర్వరోగ నివారణి అని అంటారు. సేమ్ ఫీలింగ్ దీనికి ఉందండి భైరవి రాగం. దీనికి సర్వరోగ నివారణి రాగం అని మేము పేరు పెట్టాం. మనకు ఏదో బాధ ఉంది, ఏం చేయాలి, ఏం వినాలి తెలుస్తలేదో, ఎవరికి పోయి అడగాలన్నది అంటే ఎలా మనము ఆ పాతకాలంలో ఒక 2 తులసి ఆకేసి ఆ నీలికి కృష్ణారామ ఏదో మనం మంత్రం మనకు తెలిసినది ఓం నమ శివాయ అంటాము, ఏదో చెప్పేసి మనం ఆ నీళ్ళు శ్రద్ధగా పట్టించుకొని తీసుకున్నాం కదా, తీర్థం తీసుకున్నాం కదా, అన్నీ అయిపోయింది, మంచిగా అయిపోయింది అనుకుంటాం. అలాగనే ఒక భైరవి రాగం బేస్డ్ ఏదైనా మనం వింటే మనసులో దేనివల్ల మనకు ఏం బాధ అనిపించిందో దట్స్ వే దిస్ ఇస్ నోన్ యాజ్ సర్వరోగ నివారణి రాగం అని కూడా ఇది. ఎందుకంటే అది మెయిన్గా నేను ఎర్లియర్ చెప్పినట్టు 22 శృతి దీంట్లో పలుకుతుంది. అంటే 22 శృతి అంటే మన బ్యాక్ బోన్లో ఉన్న అన్ని దీంట్లో ఏదో ఒక విధంగా అన్ని బాడీలో ఉన్న అన్ని నాడీలు నరములు దీంతో కనెక్టెడ్ ఉంది. అంటే ఎక్కడైనా బాధ ఉంటే కూడా ఎక్కడైనా దీంట్లో ఒక స్పందనము ఒక మంచి ఇదో వచ్చిందంటే ఆటోమేటిక్లీ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రాబ్లం. సో ఇది మెయిన్గా మేబీ దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్. మేము అలా అనుకునేది. దానికి ఈ భైరవి రాగము దీనికి ఇది మళ్ళీ ఇది సర్వకాలిక, దీనికి ఇదే లేదమ్మా, అంటే ఈ టైంలో పాడాలి అలా ఏం లేదు, ఏ టైంలోనే పాడుకోవచ్చు. అది ఒక మంచి విశేషత్వం ఈ భైరవి రాగంకి ఉన్నది. అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా ఈ భైరవి రాగం పాడడం వల్ల కానీ వినడం వల్ల కానీ సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళు కూడా తొందరగా అదే ఒక ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రిలీఫ్ అని మనం చెప్పవచ్చు. అంటే మనం ఎలా ఎంత దూరం మనం ఒక తులసి జలంకి మనము ఇది నమ్ముతున్నాము అని అలాగనే భైరవి రాగంకి మనం అట్లానే తీసుకోవచ్చు. ఇట్ హెస్ గాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఒక హీలింగ్ పవర్, మెంటల్ హీలింగ్ పవర్ అంటే భైరవి రాగం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు ఎపిసోడ్లో 2 అద్భుతమైన రాగాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈరోజు మన మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో 2 అద్భుతమైన రాగాల గురించి, అవి మన మనసు పైన శరీరం పైన ఎలాంటి ప్రభావితం చూపిస్తాయో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మీరు ఒత్తిడి నుంచి దూరం అవ్వాలంటే మంచి సంగీతం వినండి. టిల్ దెన్ బాయ్.